రాష్ట్రమంతటా ఘనంగా మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగజ్జీవన్ రామ్కు ఘన నివాళులర్పించారు నేతలు. అంటరానితనం, కుల వివక్షపై ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. యువత జగజ్జీవన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల లీడర్లు. బషీరాబాగ్ లో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు. దేశానికి, దళిత జాతికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలోని అంటరానితనాన్ని, కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పదవులకే వన్నె తెచ్చిన నేత జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. వికారాబాద్ జిల్లా బీజేఆర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్. ఆయన మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. యువత బాబు జగజ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటరానితనానికి వ్యతిరేకంగా జగజ్జీవన్ రామ్ పోరాడారన్నారు. వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రి, ఉప ప్రధానికి ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి. మనం తీసుకొచ్చుకొని అక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి విగ్రహం పెట్టడం గ్రేట్ కాదు. విగ్రహాలు ఎందుకు పెడతాం? అప్పుడు చూసినప్పుడల్లా ఆ స్ఫూర్తి రావాలి. ప్రతి ఒక్కరికి కులపదాలకు అతీతంగా అందరం కలిసి ఉండాలని ఆ రోజు అంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి మనము మేడం గారిని తీసుకొని ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో దేశ యువత నడవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మచ్చలేని నిస్వార్థ నాయకునిగా దేశంలో చెరగన ముద్ర వేసుకున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. కేబినెట్ మినిస్టర్గా, ఉప ప్రధాని మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మోస్ట్ ఎఫిషియెంట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి ఒక పేరు సంపాదించుకున్నారు. వారు ఏదైతే ఈ దేశంలో అగ్రికల్చర్ ఫ్యామిన్ ఉన్నప్పుడు కూడా, అంటే వర్షాలు లేవు, రైతులందరూ కూడా నష్టపోయినప్పుడు వారు అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా మంచిగా ఈ దేశాన్ని నడిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగజ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ కీలక పాత్ర పోషించిందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగజ్జీవన్ రామ్ తో వ్యక్తిగత పరిచయం ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్తో కలిసి నివాళులర్పించారు. జగిత్యాలలో జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అడ్లూరి లక్ష్మణ్. వ్యవసాయ రంగాన హరిత విప్లవాన్ని సాధించింది, రూపొందించింది బాబు జగజ్జీవన్ గారు చెప్పక తప్పదు. ఇక్కడ కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పండి. అది వ్యవసాయ రంగమే కానీ, పరిశ్రమ రంగమే కానీ, యాజమాన్యానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు ఏదైతుందో ప్రత్యేకమైన హక్కులు పొందుపరిచింది ఇక్కడ బాబు జగజ్జీవన్ గారు అని చెప్పని చెప్పక తప్పదు. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే గొప్ప వ్యక్తి అని కొనియాడారు నేతలు.